హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, మనకి ఏపీ హైకోర్టు విడుదల చేసినటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాలలో మరి ఇటీవల పరీక్షలు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ లేదా రెస్పాన్స్ షీట్స్ని విడుదల చేయడం అయితే జరిగింది. రిజల్ట్స్ అనకూడదు కానీ వీటిని రెస్పాన్స్ షీట్స్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిజల్ట్స్ రావడానికి ఇంకా నార్మలైజేషన్ ప్రక్రియ అయితే ఉంది కాబట్టి ఇది రిజల్ట్స్ కాదు. ఓకే, నార్మలైజేషన్ ప్రక్రియగానే మనము చెప్పుకోవచ్చు. నార్మలైజేషన్ ప్రక్రియ తర్వాత రిజల్ట్స్ అనేవి విడుదల చేస్తారు. మరి ఇప్పుడు ఏంటి అంటే, మీరు ఏదైతే ఎగ్జామ్ రాశారో, ఏ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేశారో, మీరు రాసినటువంటి క్వశ్చన్ పేపర్ మీకు కంప్లీట్గా కనిపిస్తుంది. ఏమైనా మీరు కరెక్ట్ ఆన్సర్ చేసినా కూడా అక్కడ తప్పుగా చూపిస్తుంది అనుకోండి, మీరు అబ్జెక్షన్స్ కూడా రైట్ చేయవచ్చు. అన్ని వివరాలు కూడా మనము కంప్లీట్గా చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే 16వ తారీఖు ఉంది కదా, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంది కదా, దానిపైనే క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఓటీపీఆర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు సబ్మిట్ ద ఆబ్జెక్షన్స్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ అండ్ ఆన్సర్ కీ through this link only. Objection through any other mode or measure channel shall not be entertained అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. The candidate can submit their objections from 4/1/2023 అంటే 4వ తారీఖు నుంచి 7వ తారీఖు లోపు 5 గంటల లోపు మనము అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే రేట్ చేయవచ్చు. ఓకే, అబ్జెక్షన్ రేట్ చేయడానికి ముందుగానే గుర్తుంచుకోండి, 136 రూపాయలు విత్ ట్యాక్సెస్ 133 ఆర్ 136 రూపీస్ అయితే చూపిస్తుంది. అవి పే చేస్తేనే మనము ఆబ్జెక్షన్స్ రైట్ చేయవచ్చు. ఓకే, ఒకసారి చూద్దామండి మరి. సో ఫ్రెండ్స్, మనము ఓటీపీఆర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. అప్లికేషన్ ఫామ్, ఓకే, యువర్ యాక్షన్ అంటూ ఇక్కడ క్లియర్గా చూపిస్తుందండి. సో ఇక్కడ మెనూ ఆప్షన్ ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది మనకు కనిపిస్తుందండి. అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే సో ఈ విధంగా అయితే మనకు కనిపించడం అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ యాక్షన్ అని చూపిస్తుంది కదా, క్లిక్ హియర్ టు రైజ్ ఆబ్జెక్షన్స్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. దీనిపైన క్లిక్ చేద్దామండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంకొక విండో అయితే ఓపెన్ అవుతుంది. యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, పేమెంట్ సక్సెస్ఫుల్ అంటూ చూపిస్తుంది. సో క్లోజ్ చేయండి దాన్ని. క్లోజ్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే మీకు కనిపించడం జరుగుతుందండి. ఓకే, సో ఇవన్నీ అంటే మనము ఏమైతే డీటెయిల్స్ ఇచ్చామో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మెనూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అప్లికేషన్ డీటెయిల్స్, నెక్స్ట్ క్యాండిడేట్ రెస్పాన్సెస్. ఓకే, క్యాండిడేట్ రెస్పాన్స్ పైన క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్ యువర్ క్వశ్చన్ పేపర్ అని అడుగుతుందండి. ఇక్కడ సింపుల్గా క్లిక్ హియర్ అని కనిపిస్తుంది ఇక్కడ బ్లూ కలర్లో, దానిపైన క్లిక్ చేయగానే మనకు మన క్వశ్చన్ పేపర్ మొత్తం కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి క్లియర్గా మనం దేనికి ఆన్సర్ చేసాము, ఏ విధంగా ఉంది, ఓకేనా, అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి. దీన్ని బట్టి మనము అబ్జెక్షన్స్ అయితే రైట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, సో గుర్తుంచుకోవాలి, ఎవరైతే అబ్జెక్షన్స్ రైట్ చేయాలి అనుకుంటున్నారో సో వారు తప్పకుండా మరి అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక నేను అబ్జెక్షన్స్ పైన క్లిక్ చేశాను. క్లిక్ హియర్ టు రైజ్ అబ్జెక్షన్స్ అన్నారు కదా, దానిపైన కూడా క్లిక్ చేస్తున్నాను. ఇక లోడింగ్ అని వస్తుందండి మనకి, చూడండి ఇక్కడ. లోడింగ్ అయిన తర్వాత అబ్జెక్షన్ ఫామ్ ఇక్కడ చూపిస్తుంది చూడు, ఇది క్లోజ్ చేయండి. నో డీటెయిల్స్ అన్ని చూపిస్తుందండి ఇక్కడ. సో అవసరం లేదు మనకి, క్లిక్ చేయండి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. నెక్స్ట్ దేనికి అప్లై చేసాము, సో కామన్ టెస్ట్ ఫర్ డ్రైవర్, ప్రాసెస్ సర్వర్ అండ్ సబార్డినేట్కి సంబంధించిన ఎగ్జామ్ రాశారు మన సబ్స్క్రైబర్. 27వ తారీఖు షిఫ్ట్ 1. సెలెక్ట్ ఐడి అంటూ చూపిస్తున్నారండి. సో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత చూడండి, పోస్ట్ అడుగుతుంది, ఏ రోజు, షిఫ్ట్ ఏంటి, క్వశ్చన్ ఐడి అడుగుతుంది. ప్రతి క్వశ్చన్కి ఒక ఐడి ఉంటుందండి. నేచర్ ఆఫ్ అబ్జెక్షన్ ఇన్కరెక్ట్ ఆర్ అంబిక్వియస్ క్వశ్చన్స్ అని చెప్పేసి అడుగుతుంది. ఎంటర్ రిమార్క్స్. క్లిక్ హియర్ టు అప్లోడ్, డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్వశ్చన్ రాంగ్ ఇచ్చారనుకోండి, అది ఎక్కడి నుంచి మరి తీసుకోవాలి మనం క్వశ్చన్ అంటే, ఖచ్చితంగా తెలుగు అకాడమీ బుక్స్ నుంచి మాత్రమే, లేదా ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ బుక్స్ నుంచి మాత్రమే తీసుకోవాలి. అలా అయితేనే మనం ఇక్కడ ప్రాసెస్ అనేది చేస్తారు, మనకు మార్క్ యాడ్ అవుతుంది. ఓకేనా, పేమెంట్ చూడండి, 123 రూపీస్ అండి మనం పే చేయాల్సింది.
ద పేమెంట్ గేట్వే చార్జెస్ 23.60 is added in a objection fee. Candidates are applying for anywhere in India. Make the online payment. Candidates can use a credit or debit card అంటూ మనకైతే తెలియజేస్తున్నారు. సో ఇవన్నిటికి మనము పే చేయాల్సింది అమౌంట్ అండి. ఓకే, అమౌంట్ పే చేసిన తర్వాత మనకైతే అబ్జెక్షన్స్ అనేవి పరిగణలోనికి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా, డూ నాట్ మెన్షన్ ద ఆప్షన్ నెంబర్ అంటూ కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. సో ఎవరికైనా అబ్జెక్షన్స్ కనుక ఉన్నట్లయితే ఇక్కడైతే అప్డేట్ చేయండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు మీ యొక్క క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చెప్పాను కదా ఏ విధంగా మనము డౌన్లోడ్ చేసుకోవాలని క్లియర్గా. సో ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేయండి. క్యాండిడేట్ రెస్పాన్స్ అని ఉంటుంది, ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, క్యాండిడేట్ రెస్పాన్స్ క్లిక్ చేయగానే ఈ విధంగా చూపిస్తుంది. క్లిక్ హియర్ టు జనరేట్ ఇట్ అన్నారు కదా, సో దానిపైన క్లిక్ చేయగానే మనకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సింపుల్ అండి, చాలా సింపుల్గా మనమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందరికీ కూడా ముఖ్య గమనికండి, ఎవరైతే హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో 20 నుంచి స్టార్ట్ అవుతాయి. దానికి మరి టాప్ 25 మోడల్ పేపర్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి. కరెంట్ అఫైర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి, మీకు లాస్ట్ మూమెంట్లో చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సో ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. హైకోర్టు ఉద్యోగాలు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్, రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా, జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా, మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్.